మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సినిమాలో సాధారణంగా డ్యూయల్ రోల్ పాత్రల్లో చూస్తూ ఉంటాము. తండ్రి కొడుకు ఇద్దరు ఒకలే ఉంటారు. అయితే రామ్ చరణ్ మళ్ళీ ఇంకో రామ్ చరణ్ ఉంటారు, అట్లా ఎన్టీఆర్ ఇంకో ఎన్టీఆర్, అట్లా సినిమాలో చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ట్విన్స్ అంటారు. సో ఈరోజు ఈ ట్విన్స్ డే సెలబ్రేషన్ విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ట్విన్ సిస్టర్స్, ట్విన్ బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్విన్స్ డే సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ ట్విన్స్ డేలో ఈరోజు మనం చూస్తే అందరూ ఒకేలా ఉన్నారు, ప్రతి ఒక్కరు. సో అసలు చూడటానికి కానీ అసలు అన్ని పోలికలు అయితే ఒకలానే ఉన్నాయి. కనీసం మనం కూడా అది సినిమాలో చూపించినట్టు అటు తిరిగినప్పటికి ఎవరు ఎటు మారినా కూడా మనం గెస్ చేయలేని పరిస్థితి అట్లా ఉన్నారు. సో ఈ రోజు ఈ ట్విన్స్ డే సెలబ్రేషన్కి కొంతమంది ట్విన్స్ మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? ఆశ. మీ పేరు? అపర్ణ. సో ఇద్దరు ఒకలానే ఉన్నారు. సో ఈరోజు ట్విన్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకున్నాం. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది వైజాగ్ లో, బట్ మాకు ఈ ఇయర్ ఫస్ట్ టైం ఛాన్స్ దొరికింది రావడానికి వైజాగ్ కి. సో చాలా బాగా జరిగింది. హౌజీ గేమ్ ఆడుకున్నాము, డాన్స్ చేసాము, పాటలు పాడుకున్నాము, యాక్టివిటీస్ చాలా బాగా జరిగినాయి. చాలా బాగా జరిగింది ఈవెంట్ మొత్తం కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మేము ఉండే సికింద్రాబాద్ లో. సో ఇద్దరు ఏం చేస్తుంటారు? నేను ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తాను. మీరు? ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తాను. ఇద్దరు మరి ఒకటే ఎందుకు వర్క్ చేయట్లేదు? అంటే డిజైన్ ఒకటే కామన్ కదా, సో డిఫరెంట్ రెండు సైడ్ సెగ్మెంట్ కి వెళ్దామని చేసాం అంతే. ఓకే. సో మ్యారేజెస్ అయ్యా ఇంకా లేవా? నాకు అయ్యింది, తనకి ఇంకా కాలేదు. అంటే యాక్చువల్ గా ట్విన్స్ అయితే ట్విన్స్ నే చేసుకోవాలని చెప్పి చాలా మంది చూస్తా ఉంటారు. అది ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి, బట్ మేము డిఫరెంట్ గా చేసుకుందాం అనుకున్నాం అంతే. సో ఇద్దరు ఎవరు పెద్ద? తను పెద్ద, నేను చిన్న. నేను పెద్ద, తను చిన్న. ఎంత గ్యాప్? 2 minutes గ్యాప్. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చీపురుపల్లి నుంచి వచ్చారు. సో ఇద్దరు ట్విన్స్. ఇద్దరు ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్. ఇద్దరు ఒకటే స్కూలా? సో మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు, కన్ఫ్యూజ్ చేస్తుంటారా? నేను కన్ఫ్యూజ్ చేస్తాం, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. 8th క్లాస్. మరి బాగా చదువుకుంటున్నారా? సో ఇక్కడ బాగా ట్విన్స్ డే సెలబ్రేషన్, అంటే ఈ ట్విన్ గా పుట్టినందుకు ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు మీరు? అంటే ఒకళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి అంటే కొంచెం సరదా ఫన్ గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే తనకి వచ్చింది నేను చదవడం, అంటే ఒకరు స్కూల్కి వెళ్ళి ఇంకొక స్కూల్కి రావడం, తనకు నచ్చింది నేను చేయడం, నాకు నచ్చింది తను చేయడం, అంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఎగ్జామ్ ఇంకొకరు వెళ్ళి రాచారా? అలా ఎప్పుడు చేయలేదు, మా మాట మేమే రాస్తాం. ఓకే. సో ఇద్దరు బాగానే చదువుతారా? సో ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు. ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకేంచో ఇంజనీర్ అవ్వాలని. మీకు? నేను టీచర్. ఓకే. సో ఎప్పుడైనా చెల్లి టీచర్ అయిన తర్వాత క్లాస్కి ఎప్పుడైనా ఒంట్లో బాగోపోతే వెళ్ళి క్లాస్ చెప్పేస్తావా? అలా ఏముండదు, తను టీచింగ్ నేర్చుకోవాలి కదా. ఓకే. అలా. సో తల్లి మీరు నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్. ఇక్కడే ఉంటారా? సో నీట్గా ఇద్దరు సేమ్ డ్రెస్ వేసారు, సేమ్ అలానే ఉన్నారు. బట్ మరి లాకెట్స్ ఎందుకు చేంజ్ చేయలేదు? సేమే పడిపోయి. ఓకే. సో ఎట్లా ట్విన్స్ గా ఉన్నారు? సో ఫ్రెండ్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటారా? చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కూడా నా మార్క్స్ వస్తే తనకి వేసేయడం, టీచర్స్ కూడా తన మార్క్స్ నాకు వేసేయడం, అలా చాలా సార్లు అయ్యాయి. అప్పుడు మరి అడిగేవారా టీచర్ నాకు కదా మార్క్స్ వేయాలి? దానివల్ల ర్యాంక్స్ కూడా ఒకళ్ళ ముందుకి ఒకళ్ళు అలా అయ్యేది. ఓకే. ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్. సో ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ? చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీ పేరు తల్లి? రామలక్ష్మి. మీ పేరు? విజయలక్ష్మి. రామలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కళాభారతి నుంచి వచ్చారు. సో మీరు పుట్టినప్పటి నుంచి ట్విన్స్ ఇప్పటికి కూడా సేమ్, అసలు ఈ ఏజ్ వచ్చినా కూడా ఇద్దరికి కూడా ఎటువంటి మార్పులు రాలేదు. అట్లా ఆ ఫేస్తో పాటు బాడీ అన్ని కట్టు డ్రెస్ అంతా కూడా ఒకలానే ఉంది. సో ఇప్పుడు ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయి ఇద్దరికి పిల్లలు ఉంటుంటారు. సో ఎట్లా అమ్మా వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? మా ఇంట్లో కూడా పోల్చుకోలేదు, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఇప్పుడే కదా తను చూసి తర్వాత ఇంకా కనబడుతుంది. ఒక్కోసారి మా అత్తవారి ఇంట్లో వాళ్ళు చూసి మ్యారేజెస్ కలిసి ఏం కాదు తనకు అనిపిస్తే తినేంటి అక్కడ ఉంది, మ్యారేజ్ అయితే ఇక్కడ ఉండాలి కదా, తను ఎక్కడ ఉందంట మాట్లాడుతుంటారు. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? మాకు 27 సంవత్సరాలు.
27 years. మీకమ్మా? నాకు 34 సంవత్సరాలు. 34. అంటే మీరు పెద్ద ఇద్దరులో? అంటే తనే పెద్ద కానీ నాకు మా మావి అనమాట. ఎర్లీగా చేసేసారా? మా అమ్మగారు తమ్ముడికి ఇచ్చారు. ఓకే. సో ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు ఆట పట్టించడం కానీ కన్ఫ్యూజ్ చేయడం కానీ చేశారా? కన్విన్స్ చేసేవారా? ఒకళ్ళు పోల్చుకోలేక కన్విన్స్ అయిపోయి మా చిన్నాన్నలు వాళ్ళందరూ అలాగే. ఓకే. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు పోల్చుకోలేకపోయేవారు. చిన్నప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడే చూసా. మా ఇంటి దగ్గర ఎవరు చూసినా అలాగే. ఇప్పుడే ఇలా చూసా. ఇప్పుడే ఇంకోటి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అడ్మి మార్చుకోవాలి బట్టలు అనుకుంటే. ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? రాంబిల్లి నుంచి వచ్చారు. సో ఏ బిజినెస్ చేస్తున్నారు? కిరాణా బిజినెస్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా కిరాణా బిజినెస్ లో మనం అరువు ఇచ్చినప్పుడు సో వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. డబ్బులు ఇచ్చినప్పుడు రెండోసారి వెళ్ళి ఇంకోళ్ళకి తెలియదు అడుగుతారా? అలా జరిగాయి ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలా సార్లు జరిగాయి. వాళ్ళు చెప్తాను బాగా ఇచ్చేసాను కదా నువ్వు నాకే ఇక్కడ ఇచ్చావంటావా? సేమ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కామన్ గా. అంటే ఇద్దరు మాది 2 షాపులు ఉన్నాయి అనమాట. 2 సెపరేట్ గా ఉన్నాయి. ఒక దిక్కులో ఒకరు ఉంటాం, ఇంకో దిక్కులో ఇంకోళ్ళు ఉంటాం అనమాట. అందుకే ఖచ్చితంగా జరుగుతాయి ఇన్సిడెంట్స్. సెటిల్డ్ ఇద్దరు. సో పెళ్ళిళ్ళు అయిపోయా లేదా? సో చేసుకుంటే సేమ్ ట్విన్స్ నే చేసుకుంటారా లేకపోతే డిఫరెంట్? ఫస్ట్ ట్విన్స్ ఉంటే ట్రై చేస్తాం, లేకపోతే నెక్స్ట్ మరి ఇక్కడ ఉన్నారు కదా చాలా మంది ట్విన్స్. అన్ని విధాలుగా సెట్ అయ్యాక చేసుకుందాం. ట్విన్స్ మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ట్విన్స్ చేసుకోవాలి. తర్వాత ఫర్దర్ ఒకవేళ అవ్వకపోతే సో ఇప్పుడు చూస్తున్నారా మ్యాచెస్? మొన్న చెల్లి పెళ్ళి అయింది, మొన్న సండే. ఓకే, చెల్లి పెళ్ళి అయింది కాబట్టి ఫ్రీ. ఇంకా మీరు రెడీ టు ఫైట్? ట్విన్ సిస్టర్స్ ఇద్దరు ఎవరు పెద్ద? మీరే చెప్పండి. అంటే ఇద్దరు హైట్ ఒకలానే ఉన్నారు. మేము చెప్పే కన్నా మీరు చెప్తేనే మంచిగా ఉంటుంది. మీరు గెస్ చేయండి. నేను గెస్ చేయనా? ఓకే. ఎన్ని ఫింగర్స్ ఇవి? ఇప్పుడు ఎన్ని ఫింగర్స్? ఐ థింక్ మీరు పెద్ద. నేను నిజమే చెప్పాను. రాంగా? మరి షాక్ అయ్యారు మీరు? ఐ థింక్ నేను నిజమే చెప్పాను అనుకుంటున్నా. ఎంత ఎన్ని మినిట్స్? 3 minutes. ఓకే, జస్ట్ అంటే రాంగ్ చెప్పాను. అది ఆప్షన్లో తీసేద్దాము. సో ఇద్దరు చూడటానికి ఒకలానే ఉన్నారు. సో ఫ్రెండ్స్ని అల్లరి పెడతారా? లేదండి, అంటే స్కూలింగ్ ఒక్క దగ్గరే. సో ఇంకా 11th నుంచి ఇద్దరం చేంజ్ అయిపోయాము. తను వేరే కోర్సు, సో నేను వేరే కోర్సు. అక్కడ సపరేట్ అయిపోయాము. చిన్నప్పుడైతే స్కూల్లో టీచర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఒకళ్ళు అల్లరి చేస్తే ఇంకొకళ్ళ మీద కంప్లైంట్ వచ్చి ఏం చేసేవాళ్ళం అంటే ఒక దగ్గర కూర్చునే వాళ్ళం. సో మాకు ఫ్రెండ్స్ అంటే ఉంటారు, బట్ మేమిద్దరమే. మాకు అంటే నాకు తనే బెస్ట్ ఫ్రెండ్, తనకి నేనే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎవరిని దగ్గరకు కూడా అంత బెస్ట్ ఫ్రెండ్ అనుకోము, ఎందుకంటే ఇంకా సేమ్ క్లాసెస్ కదా అవుతాం. సో టీచర్స్ కూడా ఫ్రెండ్స్ ని ఆట పట్టించేవారు. సో ఇద్దరు టేస్ట్లు కూడా ఒకలానే ఉంటాయా? అసలు ఎక్కడ కూడా సో రేపు పొద్దున మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా? అలా సేమ్ చేసుకోలేముగా. బీటెక్ ఫైనల్ ఇయర్, సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్ అయితే వేరు. ఎందుకు వేరు వచ్చింది? అంటే చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఇద్దరం ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే బెంచ్. కానీ బీటెక్ లో ఎంసెట్ ద్వారా రావడం వల్ల బ్రాంచెస్ కొంచెం వేరే అన్నమాట. పక్కనే కానీ క్లాసులు ఏం పర్లేదు. బ్రేక్ పీరియడ్, లంచ్ బ్రేక్ అయినా సరే ఇద్దరం ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుని అలా లేదు, డైరెక్ట్ గా డోర్ దోసుకుని వెళ్ళిపోవడమే. సో సాధారణంగా ట్విన్స్ అన్నప్పుడు ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి రావటం, ఒకరికి కోల్డ్ వస్తే. అంటే ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ నాకు వచ్చింది అనుకోండి, ఈవినింగ్ గానీ నెక్స్ట్ డే గానీ ఈవిడ నా పక్కనే పడుకుంటారు. సో ఒకరి ప్రిస్క్రిప్షన్ అన్నమాట, మళ్ళీ తిరగాల్సిన పని లేదు డాక్టర్ దగ్గరికి. సేమ్ మెడిసిన్స్, సేమ్ డాక్టర్. అదే గోలి రజనీకాంత్ తప్పని కూడా. సో ఒకళ్ళు టాబ్లెట్ వేస్తే కూడా తగ్గుద్దా? అలా అది సినిమాలో, సినిమా కాదు కదా, ఇది రియల్ లైఫ్. ఓకే. సో ఐ థింక్ బీటెక్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్.
జాబే. పెళ్ళి లేదండి అది కొంచెం ఇంకా ఎందుకు అలా కాదు, పెళ్ళి అన్నప్పుడు మీరు బాగా చెప్పారు నువ్వు ఎందుకు అలాగా అంటే కొంచెం అందరు ఈ మధ్య బీటెక్ ఆల్మోస్ట్ అయిపోతుందనగా నెక్స్ట్ అదే అని అడుగుతున్నారు కొంచెం నెక్స్ట్ అని అది కాదు, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. చేసుకోవాల్సింది చూద్దాం టైం అప్పుడు టేస్ట్లు ఎట్లా ఉన్నాయి? మమ్మీ డాడీ మమ్మీ డాడీ అంటే ఇప్పుడు ఎట్లానే చెప్తారులే, మమ్మీ డాడీ చెప్తారు కదా. పెట్టుంటదండి ఓకే, మరి మమ్మీ డాడీ వెళ్ళారు. దేవుడే రాసి పెట్టిన చెప్తారు. సో ఓకే, ఒక్కసారి మమ్మీ ఉన్నారు, మమ్మీతో మాట్లాడదాము. సో ఎట్లా ఉన్నారు మేడం, బాగున్నారా? ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇంకా చెప్పండి. పిల్లలు బాగున్నారు. సో పిల్లలు నీట్ గా ఉన్నారు, మీరు కూడా. సో చిన్నప్పటి నుంచి ట్విన్స్ అంటే పుట్టడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని పెంచడం అదొక పెద్ద బిగ్ టాస్క్. సో ఫస్ట్ నుంచి దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? ఒకటి, వాళ్ళని చూసుకుంటూ కష్టాన్ని కూడా హ్యాపీగా ముందుకు జర్నీ ఇప్పటి వరకు సాగింది. నిజంగా మీరు చెప్పినట్టయితే చిన్నప్పుడు చాలా కష్టం, పేరెంట్స్ ఇద్దరికి కూడా నిద్ర ఉండేది. ఇప్పుడు ఒక బేబీతో చూసుకోవడం చాలా మంది అబ్బా 5 నెలల వరకు కష్టం అని చెప్తారు. కానీ మేము ఇద్దరు బేబీలతో ఎన్నో రాత్రులు, నిద్ర లేని రాత్రులు అయితే ఇద్దరం అనుభవించాము. ఎందుకంటే ఒకళ్ళు ఏడిస్తే ఒక అమ్మాయి పడుకోబెట్టాం కష్టపడి అనుకుంటే ఎందుకో ఇంకొక అమ్మాయి ఏడ్చింది, మొత్తం అది కూడా ఏడ్చింది ఇంకొక అమ్మాయి కూడా. ఇంక ఇలాగ ఇద్దరిని ఒకళ్ళు తన ఎత్తుకోవడం, నేను ఇంకొకళ్ళు ఎత్తుకోవడం, అలా అనమాట. పుట్టింట్లోనే అలానే జరిగింది, మెట్టినింట్లో కూడా అలాగే. ఒకటి ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఆ కష్టం కూడా ఇష్టంగా వచ్చేసింది ఇప్పటి వరకు. నేనే పెద్దాన్ని. ఎంత ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. నీ పేరు రజనీ? రజనీ. నీ పేరు లావణ్య. లావణ్య. రజనీ లావణ్య. అట్లా మ్యాచ్ చేసి కదా పెట్టాలి. రాముడు లక్ష్మణ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. సో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి, సో పిల్లలు ఉన్నారు. సో ఎప్పుడైనా మీ మ్యాచెస్ చూసినప్పుడు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు చూడడానికి వస్తారు, వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేసి ఆడకుండా అంతవరకు ఛాన్స్ ఇవ్వలే. నాన్నత కొడుకులే ఇద్దరు వాళ్ళు చూసానా? నాన్నత కొడుకులు ఒకసారి చేశారు పెళ్లి? సరే ఒకటే మండపం. ఒకేసారి. సో ఇట్లా ట్విన్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్, ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చే చిన్నపిల్లలు ఉంటారు. సో మీ వయసులో ట్విన్స్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు, అలా ఆనందపడే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చే ట్విన్స్ కి ఏం చెప్తారు? మేము ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, మ్యారేజ్ అవ్వకముందు కూడా మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మా అత్తగారి ఇంట్లో కూడా మేము ఇబ్బంది పడలేదు. ఎప్పటికీ మేము ఇలాగే ఉన్నాం. వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇద్దరు కలిపి ట్రెక్కింగ్ చేస్తారు. సో ఎంత ఏజ్ ఎంత? 26. సో మరి మంచిగా చదివారు, సో జాబ్ కూడా చేశారు, మానేశారు. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం, అన్ని కుదరాలి కదా. అన్ని కుదరాలంటే ఏం కుదరాలి? ఫ్యామిలీ కుదరాలి, లేకపోతే వాళ్ళు మనకి కంపాటబుల్ అవ్వాలి. అంటే మ్యారేజ్ అనేది ఒక 2 days 2 persons కన్నా 2 families కలవాలి. సో ట్విన్ బ్రదర్స్ నే చేసుకుంటారా లేకపోతే ఆల్రెడీ ఉంది, మరి ఏమవుతుందో చూడాలి. సో బాగా చదువుతున్నారా? ఓకే, మంచిగా చదువుతున్నారు. మరి అంటే మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పుడు బీటెక్లో కానీ ఫ్రెండ్స్ కనిపిస్తుంది? బీకామ్ అయిపోయింది. బీకామ్. నాకు బీటెక్ సెకండ్. బీటెక్ సెకండ్. మరి ఇద్దరు ఎందుకని ఒకటే? అంటే నాకు కామర్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల బీకామ్. కామర్స్ స్టూడెంటా? ఓకే, లెక్కలే బాగా చేసేస్తావా? చిట్టాపత్రులన్నీ బాగా చేస్తావు? సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? అంటే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, మంచిగా వెల్ సెటిల్ అవ్వాలి అనేది నెక్స్ట్ టార్గెట్. సో ఇది ఇక్కడ ప్రతి ట్విన్ సిస్టర్, సూపర్ బ్రదర్స్, కాకినాడ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సో నిజంగా ఒక ట్విన్స్ డే అని చెప్పి ఒక డే పెట్టి ఈ రోజు అందరూ ఎక్కడెక్కడి నుంచో ఉన్న ట్విన్ బ్రదర్స్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ వచ్చి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు అంటే ఎవరు సిస్టరు ఎవరు అంటే పోల్చుకోలేని సందర్భం. నిజంగా అందరూ ఒకలానే ఉన్నారు, అందరూ ఒకలానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజంగా సూపర్. అసలు కొంతమంది ట్విన్ సిస్టర్స్ని చేసుకుందామని
అని కొంతమంది అన్నారు, కొంతమంది లేదు పేరెంట్స్ చూపించే సంబంధం చేసుకుందాం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ ట్విన్స్ ఏదైతే సూపర్గా ఉందని చెప్పవచ్చు. నిజంగా అందరితో పాటు మనం కూడా ఎంజాయ్ చేసాం. అయితే వీళ్ళు ఏదైతే ఉన్నారో వీరి కళలు అంటే ఇప్పటి వరకు కొంతమంది పేరెంట్స్తో కూడా మాట్లాడాము. సో వారు కూడా నిజంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్విన్స్ డేని సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు అందరికీ చూపించడం జరిగింది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చూస్తున్నానండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.